ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లమ్మకూరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, శ్రీ గురుభ్యో నమః. ఓం గణేశాయ నమః. నమో ధనవంతరమూర్తే నమః. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను చాలా వీడియోలు చేసి చూస్తూ ఉన్నారు. వీడియోల్లో రకరకాల ఇబ్బందులకి రకరకాలు అంటే వంటిల్లే వైద్యశాల మన ఇంట్లో చేసుకోవటమే. ఇటీవల కాలంలో చాలామంది పాదాల నొప్పులు, మోకాల నొప్పులు, ఈ పిక్కల నొప్పులు, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఫోన్లు చేయడం జరుగుతుందమ్మా. మీ అందరికీ మనిషికి చెప్పే కంటే ఈ వీడియో ద్వారా మీరు అందరూ మీ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఈ అద్భుతమైన ఈ వీడియో చేస్తున్నారు. ఇందులో తిలకించి దీన్ని ప్రయోగం చేసుకొని మీరు ఆచరణ చేసుకొని అద్భుతంగా మీ పాదాల నొప్పుల్ని నిర్వీర్యం చేసుకోండి. ఎట్లా అంటే పాదాల నొప్పులు దేనివల్ల వస్తున్నాయి? మనిషికి ఈ రోజుల్లో నేల తగలటం అనేది చాలా అరుదైపోయింది. పాదం నొప్పి రాకోకుండా ప్రతి ఇంటిలో చూస్తే మార్బుల్స్ లేక ఇవేవో వచ్చినాయి కదమ్మా, గ్రానైట్స్ లేకుంటే టైల్స్, ఇట్లా రకరకాలు. వీటికి మార్బుల్స్ అనేది రాయే, స్టోను, బ్లాక్ రాయి, దాని మీద కూడా ఈ వంటికి ఏం చేస్తున్నారంటే గరుకుదనం అనేది ఉండేది కాదు. పూర్వకాలంలో స్వచ్ఛమైన నాపరాయి లేకపోతే మట్టితో చేసుకున్నాం, లేకపోతే సిమెంట్తో చేసిన గచ్చు. వీటికి ఏమిటి చేసేవారంటే ఇంటిలో తిరిగినా కూడా వాకింగ్ చెల్లి వచ్చేటట్టుగా మన శరీరానికి ఒత్తిడి తగిలేలాగా నాపరాయికి ఒక రకమైన గరుకు ఉంటుంది. ఈ నాపరాయిలు నీట్గా చేసి గచ్చులు చేసుకొని వీటి మీద నడిచేవారు. స్త్రీలు కానీ, ఇంట్లో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇంటి మధ్య చాలా అద్భుతంగా ఉండేది. ఆ రాయి మీద పడుకుంటే మూర్ఛ రోగం రాకోకుండా కాపాడుతుందమ్మా. నాపరాయి మీద పడుకుంటే అసలు ఇట్లాంటి చిట్కాలు ఉన్నాయని మీరు అనుకుంటారు. అట్లా అందులో పడుకున్నటువంటి వాళ్ళకి మూర్ఛ రోగాలు కూడా నయమవుతాయి. అట్లాంటి రాళ్ళు లేక సదును తర్వాత రకరకాల శుభ్రపరచడానికి రకరకాల రసాయనాలు నీటిలో కలిపి వేస్తూ ఉంటారు. ఆ రసాయనం ఏమవుతుందంటే రసాయనం అది పెట్టినప్పుడు ఎంతో కొంత అతుక్కుంటుంది, దాని మీద నడుస్తున్నారు. ఆ రసాయన ప్రభావం ఏంటంటే శరీరానికి అతుక్కునేటప్పటికి ఆ మజిల్స్ని ఇప్పుడు రాయికి పట్టిన మట్టిని ఎంతలాగా తీస్తుందో మన శరీరంలో ఏముంటుందమ్మా, శరీరానికి తగిలినప్పుడు చర్మానికి అంటుకొని శరీరం గ్రహించి ఆ ప్రాంతం తాలూకా దుమ్ములు మెత్తబడిపోతూ ఉంటాయి. మీరు గుర్తుంచుకోవాలా. ఏంటి నేదో చెప్తున్నారు, నడిస్తే శుభ్రం చేసుకుంటే ఎట్లాగా, నడిస్తే శుభ్రం కదా శుభ్రం చేసుకుంటున్నారు, కానీ అందులో ఎట్లాంటి రసాయనం వాడుతున్నారు? ఆ వాడిన రసాయనం వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఈ కారణం ఏంటంటే ఈ మడాల నొప్పులు రావడానికి అదొక పెద్ద కారణం. పోతే ఆహారం అని చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతి దాంట్లో చెప్పుకుంటున్నాం. తెల్లవారి లేవగానే కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగండి. బాగా నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కరివేపాకు, మునగాకు, మెంతుల పొడి ఇవన్నీ 3 కలిపి సమతుల్యంలో చేసుకొని గోరువెచ్చని నీటిలో చెంచా పొడి వేసుకొని శుభ్రంగా తాగి మడాలకి, ఈ గుత్తులకి కాచి చల్లార్చినటువంటి పలసని ఆముదం పూసుకొని మట్టిలో నడవాలి. మట్టిలో నడిస్తే ధాతు పుష్టికి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మడాలు, ఈ కీళ్ళన్నీ చక్కగా లూబ్రికేట్ అవుతాయి. పట్టుకోకుండా మనం నడిసే రసాయనాలు శరీరం లాక్కొని అది ఎక్కడైతే అది నీటిని నిర్వీర్యం చేసి దృఢపరిచేస్తుందో దాన్ని చక్కగా మెత్తబరుస్తాయి. మెత్తబరిచినందువల్ల అట్లాగే గోరువెచ్చని నీళ్ళు తాగండి. వేలమించిన ఆహారం తినుకోకుండా ఇట్లా ఇవి చేసుకుంటే ఆముదంతో చాలా అద్భుతమైన గుణాలు ఉంటాయి. మీ కీళ్ళ నొప్పులు మటుమాయం. కారణం ఏంటంటే దీనికి ఇంకో చిట్కా, 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు డైరెక్ట్గా ఆముదాన్ని గోరువెచ్చగా చేసి వారానికి ఒక పర్యాయం తినే ఆముదం అట్లా చెంచా పరిగడుపు నోట్లో వేసుకుంటే కీళ్ళ సందులో ఉన్న నొప్పులు అద్భుతంగా తగ్గుతాయమ్మా. ముఖ్యంగా ఆకుపొడి చెప్పుకున్నాం కదా, ఆ ఆకుపొడి కాస్త నీటిలో వేసుకొని తాగండి. మీ మడమల నొప్పి నివారణ చేసుకోండి. నిత్య నూతనంగా అద్భుతంగా జీవించండి. శుభం. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లమ్మకూరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.